రాజానగరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన బలరామకృష్ణకు మహిళలు పెద్ద ఎత్తున హారతులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామంటున్న కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ గారు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనకు బ్రహ్మరథం పెట్టి హారతులు పెట్టి ఆయన్ని స్వాగతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బలరామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ ప్రచార కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన గెలుపు ధీమా ఏ రకంగా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నారు. ప్రచారంలో ఎక్కడ చూసినా మేము ఉదయం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము. మహిళలు, ముఖ్యంగా మహిళలందరూ మీకు బ్రహ్మరథం పట్టే పరిస్థితులు హారతులు ఇస్తున్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మీ యొక్క ప్రచార కార్యక్రమాలు మొత్తం నియోజకవర్గం అంతా, రాజానగరం అంతా ఏ రకంగా సాగుతుంది? సార్, ఇక్కడ నా భార్య బత్తుల వెంకటలక్ష్మి ఒకచోట పాదయాత్ర చేస్తున్నారు. నా అల్లుడు తోట పవన్ కుమార్ ఒకచోట పాదయాత్ర చేస్తున్నాడు. నా పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి ఒకచోట పాదయాత్ర చేస్తుంది. నా చిన్న కుమార్తె వందనాంబిక ఒకచోట పాదయాత్ర చేస్తుంది. ఇక్కడ నేను రోడ్ షో చేస్తున్నాను. నేను ఇక్కడ మాకు వేలాది మంది బయటకు వచ్చి ఈ యొక్క మహిళలు సైతం ఎప్పుడు ఇంటి గడప దాడిన మహిళలు కూడా బయటకు వచ్చేసి మేము పవన్ కళ్యాణ్ అంటే మాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు విజన్ మీద నమ్మకం ఉంది, మీరు చేసేది నిస్వార్థంగా చేసే సేవల మీద నమ్మకం ఉంది, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ముక్తగండంతో చెప్తూ మహిళలు వేలాదిగా బయటకు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేస్తాము. మాకు ఏ విధమైనటువంటి అవసరాలు లేవు. కేవలం మీరు వస్తే సంక్షేమం బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మాకు ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మేము మాత్రం మీ దగ్గర మాకు ఏం అక్కర్లేదు, మేము చేస్తాము, అవసరమైతే మేమే డొనేషన్లు ఇస్తామని చెప్పి మహిళలు బయటకు వచ్చారు. ప్రప్రథమంగా చూసుకుంటే అసలు ఎన్నికలు అనే సమయం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మొత్తం జనసేన చరిత్రలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది రాజానగరంలో మీ పేరు ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ రాజానగరం ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు, ఎటువంటి వాళ్ళకి ఏ రకమైన భరోసా కల్పిస్తున్నారు? సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఆలోచించారు. పార్టీలో ఒక జన సైనికుడిగా జాయిన్ అయిన వ్యక్తి ప్రతి ఇంటిలోని ఏ గడపలో ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్న వ్యక్తి బత్తుల బలరామకృష్ణ అని నమ్మారు. అదేవిధంగా ఏ బూత్లో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకున్న వ్యక్తి బత్తుల బలరామకృష్ణ అని నమ్మారు. నియోజకవర్గంలో ఉన్న 83 గ్రామాల్లో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకున్న వ్యక్తి బత్తుల బలరామకృష్ణ అని తెలుసు ఆయనకి. అదేవిధంగా ఇక్కడ ప్రతి పరిస్థితుల్లోనే కులాలకి, మతాలకి, ఇక్కడ మహిళలకి, యువతకి, విద్యార్థులకి అందరికీ ఏమేమి అవసరాల్లోనే బత్తుల బలరామకృష్ణ గ్రహించాడు, నిస్వార్థంగా సేవ చేస్తాడు అనే విషయాలన్నీ తెలిసిన తర్వాత, ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్న తర్వాత, 3-4 రకాలుగా నా మీద సర్వే చేసుకున్న తర్వాత బలరామకృష్ణ అనేవాడు నిస్వార్థంగా సేవ చేస్తాడని ఆయనకు అర్థమైన తర్వాత మొట్టమొదటి టికెట్ అనౌన్స్ చేసి నన్ను ఆశీర్వదించారు ఆయన. కాబట్టి ఈ యొక్క దాన్ని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి టికెట్ నన్ను ఆశీర్వదించి ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించారు. అలాగే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. దీనికి అందరికీ కూడా మహిళలందరూ కూడా సొంత అన్నయ్య కంటే నన్ను ఎక్కువగా చూసుకుంటున్నారు. నా కుటుంబం అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. నా భార్య మీద బత్తుల వెంకటలక్ష్మి గారు అంటే అపారమైన వాళ్ళ సొంత ఆడపడుచులా చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే మంచి నన్ను ఇష్టపడే వ్యక్తులు ఇంతమంది ఉన్నప్పుడు, వీళ్ళకి సేవ చేస్తానని నమ్మకం ఉన్నప్పుడు, వాళ్ళ మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే నా ఇంటి బిడ్డలుగా, నా యొక్క కుటుంబ సభ్యులుగా, నా సొంత అక్క చెల్లెమ్మలుగా చూసుకుని మహిళలను అభివృద్ధి చేస్తాను. అంటే ప్రధానంగా రాజమండ్రి, అక్కడ రాజానగరం నుంచి కూడా ఎక్కువ మంది రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చి చదువుకునే పరిస్థితి. అలాగే వైద్య సేవలకు కూడా రాజానగరం నుంచి రాజమండ్రి వచ్చి ఇక్కడ వైద్య సేవలు పొందే పరిస్థితి ఉంది. అలాగే తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది అక్కడ. ఈ అన్నీ మీరు ఏ రకమైన ఈ సమస్యలు గోదావరి జలాలు, గోదావరి పక్కన ఉంటే 14 కిలోమీటర్ల గోదావరి పక్కన పరివార ప్రాంతం ఇక్కడ రాజానగరం నియోజకవర్గం ఉన్నప్పటికీ సుమారు మొత్తం 18 కిలోమీటర్లు ఉంది. అది 18 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతంలో రాజానగరం నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా గొంతెండిపోతున్నటువంటి ప్రజలు తాగునీరు లేక, దానికి ఖచ్చితంగా గోదావరి జలాలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. నేను అదేవిధంగా ప్రతి ఎకరానికి 2 పంటలకి కూడా పుష్కలమైన నీరు, సాగునీరు అందజేసే బాధ్యతను నేను తీసుకున్నాను. ఆరోగ్య రాజానగరం నియోజకవర్గాన్ని చేస్తాను. విద్యార్థులకు మంచి విద్యను అందించి విద్యా రాజానగరం నియోజకవర్గంగా చేస్తాను.
సంక్షేమం ఇప్పుడున్న దానికంటే మంచి సంక్షేమాన్ని అందజేసి సంక్షేమ రాజనగరం నియోజకవర్గంగా చేస్తాం. ఇళ్ల స్థలాలు అనుకూలమైన ఇవ్వలేదు ఇప్పటి వరకు. అనుకూలమైన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి లోన్లు ఇచ్చి మహిళలందరికీ కూడా మహారాణులు చేసి ఒక ఇంటి వాళ్ళని చేసే బాధ్యతని స్థానాలు కూడా ఇస్తాను. ఏదైనప్పటికీ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. మహిళలకు అలాగే యువతకు అనేక అవకాశాలు కల్పించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. భారీ మెజారిటీ